వెంకటేష్ గారు నటించినటువంటి బ్లాక్ బస్టర్ సిరీస్ దృశ్యం. ఇప్పటికీ ఈ సిరీస్లో 2 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 3వ సినిమా పార్ట్కి రెడీ అవుతున్నారు మేకర్స్. ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి చిత్రం దృశ్యం మూవీ. 3వ భాగానికి రంగం సిద్ధమవుతుంది ప్రస్తుతానికి. మలయాళంలో మోహన్ లాల్ గారు అధికారికంగా పార్ట్ 3ని లాంచ్ చేయగా హిందీలో అజయ్ దేవగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే వెంకటేష్ గారు కూడా దృశ్యం 3 స్టార్ట్ చేస్తున్నారని తెలుస్తున్నటువంటి సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్తో కమిట్మెంట్స్ ఉన్నాయి. వెంకీ మామ వీటితో పాటు దృశ్యం 3ని కూడా చేయాలని చూస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు మాయమైనటువంటి శవం చుట్టూ తిరిగే దృశ్యం కథ పార్ట్ 3తో ముగింపుకైతే రానుంది. డెడ్ బాడీని ఇంతకాలం దాచిపెట్టినటువంటి హీరో చివరికి దాన్ని తల్లిదండ్రులకు అప్పగించడంతో పాటు వేరొక క్రైమ్లో ఇరుక్కుపోవడం లాంటి పాయింట్తో దీన్ని మరింత ఇంటెన్స్ పాతో తీస్తారట. దర్శకుడు జీతూ జోసెఫ్ టెరిఫిక్ స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తారని తెలుస్తున్నటువంటి సమాచారం. అక్టోబర్ నుంచి మోహన్ లాల్ దృశ్యం 3 షూటింగ్కు వెళ్లనున్నారు. అజయ్ దేవగన్ గారు కూడా 2026 అక్టోబర్ 2కు విడుదల తేదీని కూడా లక్ష్యంగా పెట్టుకుని మరీ పనులను ప్రారంభించారు. కానీ వెంకీ మామ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే పెండింగ్ ఉంది. రాంబాబుగా వెంకటేష్ గారు తప్ప ఆ పాత్రని ఇంకెవరూ చెయ్యలేరన్నంత గొప్పగా దృశ్యం మనకు రిజిస్టర్ అయిపోయింది. దృశ్యం 2 ఓటీటీలో రావడం బాక్సాఫీస్ రన్ మిస్ అయిందని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు టెన్షన్ అక్కర్లేదు. దృశ్యం 3 నిజంగా కార్యరూపం దాలిస్తే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ప్రస్తుతానికి వెంకటేష్ గారి దగ్గర ప్రతిపాదన అయితే ఉంది. వెంకటేష్ గారు కూడా దృశ్యం 3 చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి చూద్దాం ఈ సినిమా ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది, ఎప్పుడు పట్టాలెక్కుతుంది, ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుందన్న విషయాలు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.